తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క అనుకూలం వలన ఆర్థిక ఫలితాలు, అధిక ఆదాయం పెరుగుతుంది, విదేశీ ఆదాయం పెరుగుతుంది, పెద్దగా లాభాలు ఉంటాయి. వాటితో పాటు యాత్రలకు సంబంధించి ఖర్చులు పెరగచ్చు, ధార్మికమైన కార్యక్రమాల్లో ఖర్చులు పెరగచ్చు, పిల్లలకు సంబంధించిన చదువు గురించి ఎక్కువగా డబ్బులు ఖర్చు అవ్వచ్చు. అయినా సరే సేవింగ్స్ వల్ల వీరు మంచి అద్భుతమైనటువంటి సేవింగ్స్ సాధిస్తారు. ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు పదోన్నతి యోగము, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, టీచింగ్, గవర్నమెంట్, అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి శుభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలకు సంబంధించిన విషయానికి వస్తే అంతర్జాతీయ వ్యాపారము, ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్ రంగాల్లో సంబంధించి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే ఉన్నత విద్య, విదేశీ చదువు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పిహెచ్డీలు చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలము. ఏదైనా సరే స్కాలర్షిప్కి సంబంధించి చేసేటువంటివి యోగ్యంగా ఉంటుంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ధార్మికమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు, యాత్రలు ఎక్కువగా చేస్తారు, కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. చేతి వృత్తులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక గురు అనుగ్రహంతో క్రమంగా ఎదుగుదల అనేటువంటిది విద్యార్థుల్లో ఉంటుంది. సంప్రదాయ వృత్తులకు సంబంధించి శుభంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే ప్రసంగాలు చేసేటప్పుడు నైపుణ్యంతో ప్రసంగాలు చేస్తారు, ప్రజాదరణ కూడా పెరుగుతుంది. అలాగే సభలు, సమావేశాలు ఎక్కువగా పార్టిసిపేట్ అవుతారు, జ్ఞానంతో జనులందరినీ కూడా ఆకట్టుకుంటారు. సినిమా రంగానికి సంబంధించిన వాటికి సంబంధించిన విషయానికి వస్తే ఈ ఆధ్యాత్మిక సినిమాలు తీయడము, చారిత్రాత్మక పాత్రలు పోషించే వాళ్ళు, ఉపన్యాసాలు చేసేటువంటి వాళ్ళు, భక్తి సంగీత దర్శకులు, అలాగే వీరందరికీ అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితము, వివాహము, వీటి సంబంధిత విషయానికి వస్తే వివాహం యోగ్యంగా బలంగా ఉంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఆలస్యంగానే సరే ద్వితీయార్థంలో వివాహం జరగవచ్చు, అంటే మొదటి 6 నెలల్లో జరగదు. విదేశీ వివాహం యోగ్యంగా ఉంటే విదేశాల్లో ఉన్నవారిని వివాహం చేసుకునే దానికి కూడా యోగ్యంగా ఉంటుంది. అలాగే పరస్పర గౌరవం భార్యాభర్తలు పెంచుకోవడం వల్ల అన్యోన్య దాంపత్యం కూడా పెరుగుతుంది. సంతానానికి సంబంధించి ఎక్కువ లాభం గోచరిస్తుంది. పిల్లలకు సంబంధించి చదువులో శుభదాయకంగా ఉంటుంది. విదేశీ విద్య అద్భుతంగా గోచరిస్తూ ఉంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే తలనొప్పులు ఎక్కువగా అవ్వడము, తొడ, నడుము కింది భాగంలో నొప్పులు ఎక్కువ అవ్వడము, అలాగే బరువు పెరగడము, లివర్ సమస్యలు పెరగడం లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. వీటి పరంగా జాగ్రత్త వహించండి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఆహారానికి సంబంధించి కూడా నూనె పదార్థాలు, ఫ్రైడ్ పదార్థాలు తగ్గించుకోవడం మంచిది. ధనుస్సు రాశి వారికి సంబంధించి గోచార రీత్యా గురు గోచారంలో అత్యంత శుభంగా ఉంది. విద్యాభివృద్ధి, సంతాన లాభము, ధన యోగము, గౌరవం పెరుగుతుంది. గురువు మహా అనుగ్రహంతో ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. శని గోచారంలో భాగంగా కుటుంబంలో ప్రేమ, ఇంటి బాధ్యతలు పెరగడము, ఆర్థిక ప్లానింగు, పెద్దల సేవ, లాభము, పరిపక్వత, స్థిరత్వము, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. రాహు గోచారంలో భాగంగా విదేశీ యోగము, విదేశాల్లో ఉద్యోగము, విదేశీ యాత్రలు, అలాగే డిజిటల్ అవకాశాలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాల్సినటువంటి విషయాలు ఏంటంటే మిమ్మల్ని డిజిటల్ పరమైనటువంటి మోసాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కేతు గోచార రీత్యా చూసుకుంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో యోగాలు చేయడము, ధ్యానం చేయడము ఆసక్తి పెరుగుతుంది. అలాగే త్యాగ భావన ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కువ సన్యాసత్వం పెరుగుతూ ఉంటుంది లోపల. గురు ప్రభావం వలన అధిపతిగా ఉన్న కారణం చేత వీరికి అత్యంత శుభమైనటువంటి విషయాలు ఏంటంటే జ్ఞానం, గౌరవం, ధర్మం, ఈ 3 పెరుగుతాయి. వీరికి కొద్దిగా నష్టం ఏదన్నా ఉంది అంటే అతిగా ఆశావాదము, అతిగా మాట్లాడడం లాంటివి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
వీరికి మార్చి నుండి జూలై ప్రాంతం వరకు శుభ ప్రారంభంగా ఉంటుంది. విద్యా ఉద్యోగంలో శుభంగా ఉంటుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు కూడా ప్రమోషను, వివాహ యోగ్యము అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ నుండి కూడా మనకు డిసెంబర్ వరకు చూసుకుంటే విదేశీ యోగము, ధనలాభం కనిపిస్తుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా చూసుకుంటే ఆరోగ్యంలో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ధనుస్సు రాశి వారికి సంబంధించి శాంతి పరిహారాల విషయానికి వస్తే కనుక దక్షిణామూర్తి యొక్క పూజ చేసుకోవడము, మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడము, దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని చదవడము, అలాగే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి విశేషమైన పూజలు చేయడము, మీకు గురువులు ఎవరు ఉంటే వాళ్ళకు పూజలు చేయడం కూడా మంచిది. గురువారము మీద దక్షిణామూర్తికి సంబంధించిన పూజ చేయడము, గురుగ్రహ శాంతి హోమం చేయించడము, గురు గాయత్రి జపం చేయడం చాలా మంచిది. ఏవైనా దానాలు చేయాలి అని అంటే పసుపు వర్ణంలో ఉన్నటువంటివి, గోల్డ్ కలర్లో ఉన్నటువంటి దానాలు చేయడం మంచిది. అలాగే శనగలు దానం చేయడం మంచిది. పుస్తక దానం చేయడం మంచిది. విద్యార్థులకు సహాయం చేయడం మంచిది. అలాగే శుభ వర్ణాల విషయానికి వస్తే కూడా గోల్డ్, పసుపు వర్ణాలు చాలా మంచిది. లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటివి కూడా చాలా అద్భుతమైనటువంటివి, మంచి అవకాశాలు ఇస్తాయి వీరికి. రత్నధారణ ఏది చేయాలి అని అంటే కనకపుష్యరాగం ధరించడము, అది కూడా తెలిసిన జ్యోతిష్యుల్ని కన్సల్ట్ చేసి ధరించడం మంచిది. అలాగే గురువారం నాడు గురువులకు సంబంధించి ఏదైనా సరే మంచి పూజ చేసుకోవాలి, గురువులను మర్యాదించాలి. ఎక్కడా కూడా గురువుల్ని దూషించినట్టు మాట్లాడకూడదు, అది చాలా చెడ్డది. అలాగే నూనె పదార్థాలు అధికంగా తీసుకోకుండా ఉంటే మంచిది. అహంకారపూరితంగా నాకే వచ్చు, నాకే తెలుసు అనేటువంటి తగ్గించుకుంటే మంచిది. మనకు ఎంత తెలిసినా ఇంకా మనకు తెలవాలనేటువంటి అందరిలా ఉండరు, సాధారణంగా చెబుతున్నాం. ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అత్యంత శుభకరంగా ఉంది. గురు మహా అనుగ్రహం వీరియందు విశేషంగా ఉంది. అలాగే విదేశాలకు సంబంధించి యోగ్యంగా బలంగా ఉంది. ధార్మిక జీవనం ఈ సంవత్సరం పాటిస్తారు. జ్ఞానము, ధనము, దానము, అలాగే గౌరవం కూడా ఈ సంవత్సరం వీరికి పెంచే అవకాశం కనిపిస్తుంది. తిథి, వార, నక్షత్ర యోగ కరణాలని మనం దృష్టిలో పెట్టుకొని గోచార రీత్యా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం గురించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే విశేషంగా ఉగాది రోజున ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించి అసలు ఉగాది ఎందుకు జరుపుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. కన్యారాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3.
ఆదాయం కాస్త నెమ్మదిగా స్థిరంగా పెరుగుతున్నప్పటికీ టెక్నికల్ పరమైనటువంటి వాటి విషయాల్లో వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సేవింగ్స్కి సంబంధించి అధికమైనటువంటి సాధ్యం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మెడికల్ పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలకు కూడా చాలా వైద్యపరమైన ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకుండా ఉండండి. ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ప్రమోషన్లో కాస్త ఆలస్యంగానైనా సరే ప్రమోషన్ వస్తుంది. టెక్నికల్ రంగంలో శుభంగా ఉంటుంది. క్రమశిక్షణ అవసరం. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే అకౌంటింగ్, కన్సల్టెన్సీ, డిజైన్ రంగాలకి లాభం. చిన్న వ్యాపారం కూడా విస్తీర్ణత చెందించి ఫ్రాంచైజీ ఇచ్చి మంచి వ్యాపారాన్ని పెంపొందించే క్రమంగా ముందుకెళ్తారు. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే వైద్య విద్య, సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, అలాగే అనలిటిక్స్ చేసేటువంటి వాళ్ళకి ఫోకస్ పెంచితే మంచి ర్యాంకులు రావడం, మంచి విద్య రావడం ఖచ్చితంగా జరుగుతుంది. గృహిణుల విషయానికి వస్తే కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కేవలం కుటుంబం గురించే కాదు, మీ గురించి కూడా పట్టించుకోండి. ఇంటి నిర్వహణలో చాలా నైపుణ్యంగా ముందుకెళ్తూ ఉంటారు. సేవింగ్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు సూక్ష్మ పనుల్లో ప్రతిభ పెరుగుతుంది. టైలరింగ్, మెకానికల్ పనులు, హస్తకళ, ఈ పరమైనటువంటి వాటిలో అద్భుతమైనటువంటి యోగ్యమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. రాజకీయపరమైనటువంటి విషయాల్లో వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు, స్టాటిస్టికల్గా ముందుకు వెళ్ళడం మంచిది. మౌనంగా పనిచేసి ప్రతిఫలాన్ని పొందుతారు. బ్యాక్ అండ్ ప్లానింగ్ అనేది ఎప్పుడు సిద్ధంగా ఉంచుకుంటారు. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. కళారంగాలకు సంబంధించిన వాటి విషయానికి వస్తే కనుక ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ, కెమెరా వర్క్స్ కానీ, టెక్నికల్గా ఏదైనా సరే చేసే ప్రతిదీ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయానికి వస్తే వివాహంలో కాస్త ఆలస్యం జరగవచ్చు, ద్వితీయార్థంలో వివాహం జరగవచ్చు. కానీ జాతక పరిశీలన చేసుకొని వివాహం చేసుకోలేకుంటే డైవర్స్లు అవ్వడం కానీ, ద్వితీయ వివాహాలు జరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అపార్థాలు ఏమైనా ఉంటే కానీ ముందే మాట్లాడుకోవడం మంచిది. సంవత్సరంలో ద్వితీయ భాగంలో అధికంగా శుభం కలిగే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే చదువుల్లో శ్రద్ధ, మెడికల్, టెక్నికల్ వైపు ఆసక్తిగా ఉంటారు పిల్లలు. పోటీ పరీక్షల్లో కృషి ఫలితం ఖచ్చితంగా అవసరం. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. కడుపు సమస్యలు, అలాగే ఆమ్లోత్పత్తి, జీర్ణ సమస్యలు ఇబ్బంది పడము, చర్మ సమస్యల వల్ల ఇబ్బంది పడము, ఒత్తిడి పెరగడము, ఇలాంటి పరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ఆహార సంబంధిత విషయాలు కూడా పులుపు పదార్థాలు తగ్గించుకుంటే మంచిది. ఎక్కువ టీ, కాఫీలు తీసుకోకుండా ఉంటే మంచిది. తేలికపాటి ఆహారం అనేటువంటిది ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. కన్యా రాశి వారికి సంబంధించి గోచార రీత్యా గురు గోచారంలో ఆర్థికాభివృద్ధి, అలాగే ధనయోగము, విద్యలో లాభము, కుటుంబంలో కుటుంబ సహకారాలు పెరగడము, గురువు యొక్క రక్షణలో ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటారు. శని గోచార రీత్యా చూసుకుంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది, నెమ్మదిగా ఎదుగుదల అనేది ఉంటుంది. శని మందగమనుడు కనుక లాభము క్రమశిక్షణతో ఉంటే లాభం ఉంటుంది. దీర్ఘకాలిక స్థిరత్వం ఉంటుంది. ఎక్కువ రోజులు మీరు ఏ పని చేస్తే ఆ ఇండస్ట్రీలో ఉంటారు. రాహు గోచార రీత్యా చూసుకుంటే భాగస్వామ్య రంగంలో ప్రభావం, వ్యాపార భాగస్వాములు, అపార్థాలు ఎక్కువ అవుతాయి. వివాహ సంబంధిత విషయాలు కూడా, వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండండి. కేతు గోచార సంబంధితమైనటువంటి విషయాల్లో ఆధ్యాత్మికత, అలాగే ఏదైనా సరే లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, పాత స్నేహితులని కాస్త దూరం పెట్టడం లాంటివి జరగచ్చు. బుధగ్రహం యొక్క ప్రభావం వలన అత్యంత ముఖ్యమైనటువంటిది శుభకరంగా ఉంటుంది. సంవత్సరం వీరికి మేధస్సు, విశ్లేషణ శక్తి, టెక్నికల్ ప్రతిభ ఏవైనా సరే పెరిగే అవకాశం ఉంది. ఏదైనా నష్టం జరుగుతుంది అంటే అతిగా ఆలోచించడము, స్వల్ప విషయాలను పెద్దవి చేయడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి. అలాగే జూలై నుండి కనుక సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఉద్యోగంలో పురోగతి, విద్యలో శుభం కలుగుతుంది. సెప్టెంబర్ నుండి మనం డిసెంబర్ ప్రాంతం వరకు ధనలాభము, కుటుంబ శుభము, అలాగే డిసెంబర్ నుండి మార్చి వరకు భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త, వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారికి సంబంధించి చేసేటువంటి శాంతి పరమైనటువంటి పూజలు ఏమైనా ఉన్నాయి అని అంటే దేవతారాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన, అలాగే విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం మంచిది. అలాగే శుక్రవారం నాడు దుర్గా స్తోత్రము, దుర్గా కవచం చదవడం మంచిది. చండీ హోమాలు లాంటివి ఆచరించడం మంచిది. లలితా సహస్రనామాలు చేయడము మంచిది.
దానాలు చేయాల్సినటువంటివి ఏమిటంటే పచ్చ వస్త్రం, అంటే ఆకుపచ్చ వస్త్రంలో పెసళ్ళు, ఏదైనా సరే దేవతలకు సంబంధించి ధ్యానం చేసుకునే వీలుగా ఉండేటువంటి పారాయణ చేసుకునేటువంటి వాటిని ఆ వస్త్రంలో పెట్టి గనక పుస్తకాన్ని దానం చేయడము, ఔషధులు దానం చేయడము, గురువులకు కానీ పెద్దలకు కానీ మందులు కొనియడము. శుభవర్ణము ఏమిటి అంటే ఆకుపచ్చ వర్ణము, లైట్ గ్రీన్, క్రీమ్ కలర్ అనేటువంటిది. వీరు ధరించాల్సిన రత్నం ఏంటంటే జ్యోతిష్యుల యొక్క సలహా మేరకు తీసుకోండి, జాతి పచ్చ ధరించడం మంచిది. వీరు నివారణ చేయాల్సినటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే శుక్రవారం నాడు వివాదాలకు వెళ్లకుండా ఉంటే మంచిది, అనవసరంగా విమర్శలు పెరిగే అవకాశం ఉంటుంది, పులుపు అధికంగా తినకుండా ఉంటే మంచిది. ఓవరాల్గా కన్యారాశి వారికి సంబంధించి క్రమశిక్షణ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. గురు ఆర్థిక రక్షణ, శని ఆరోగ్య పరీక్ష, భాగస్వామ్య జాగ్రత్త, సహనం ఉంటే పెద్ద పెద్ద విజయాలు సాధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓవరాల్గా కన్యారాశి వారికి సంబంధించి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాన్ని బట్టి గోచార రీత్యా ఇప్పటి వరకు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరి జాతకం వారికి డీటెయిల్గా కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్గా జాతకం గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఇంకా ఈ ఉగాది రోజున మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, అలాగే అసలు ఉగాదిని మనం ఎందుకు జరుపుకుంటాము, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే ఈ సంవత్సరం వీరికి ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. సేవింగ్స్ నెమ్మదిగా పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఖర్చులు ఎక్కువ అవడం వల్ల ఈ సంవత్సరం వీరికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయానికి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి వారికి సంబంధించి వైద్యము, ఎవరన్నా బంధువులకి ఏదైనా సహాయం చేయడం, వాటి వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇల్లు స్థిరాస్తి విషయానికి వస్తే గృహంలో మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇల్లు మారడం కానీ, ఇంట్లో ఉన్న డెకరేషన్ ఏదైనా సరే రూమ్స్ చేంజ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంటి మరమ్మతులు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. భూమికి సంబంధించి లాభం చేకూరుతుంది. వాస్తు మార్పులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి విషయానికి వస్తే బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్ కంటే కూడా బాధ్యతలు ముందుగా వీరికి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి శుభకాలం, కష్టానికి తగినంత గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల సంబంధించినటువంటి విషయానికి వస్తే చదువులలో శ్రద్ధ అవసరం. కుటుంబానికి సంబంధించి సహకారం కూడా పెరుగుతుంది. మెడికల్, నర్సింగ్, టీచింగ్ రంగానికి సంబంధించి శుభకరంగా ఉంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక కుటుంబంలో సౌఖ్యము, కుటుంబం కోసం పాటుపడము, కుటుంబంలో వీలైనంత వరకు మార్పులు, అలంకారము,
ఏదైనా సరే ఇంటీరియర్ పరమైనటువంటివన్నీ కూడా చేంజెస్ జరిగే అవకాశం ఉంది. చేతి వృత్తులు, కుల వృత్తులు, హ్యాండ్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి వీరి యొక్క పనిలో స్థిరంగా ఆదాయం పెరుగుతుంది. చిన్న వ్యాపారస్తులకు శుభకరము. కుటుంబ ఆధారిత వృత్తులు అంటే వంశపారంపర్యంగా చేసేటువంటి వృత్తులన్నీ కూడా అద్భుతంగా ముందుకెళ్తారు. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కుటుంబ రాజకీయాల్లో లాభం పెరుగుతుంది. వారసత్వంగా వచ్చేటువంటి రాజకీయాలు ఎక్కువ ప్రభావం వీటి యందు చూపిస్తాయి. సినిమా రంగానికి, కళారంగానికి సంబంధించిన విషయానికి వస్తే భావోద్వేగ పాత్రలు చేసేవాళ్ళు కానీ, డైరెక్షన్స్ చేసేవాళ్ళు కానీ, స్టోరీ రైటింగ్స్ రాసే వాళ్ళకి సంబంధించి, రైటర్స్కి సంబంధించి మంచి గుర్తింపు లభిస్తుంది. వైవాహిక జీవితము, కుటుంబంలో ఆల్రెడీ వివాహమైనటువంటి వాళ్ళకి సంబంధించిన విషయానికి వస్తే దాంపత్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. పెద్దల ఆశీస్సు పెరుగుతుంది. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా లేదా వచ్చే సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం ఉంది. అలాగే భావోద్వేగ పరిస్థితులు ఎక్కువగా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక సంతాన సౌఖ్యము, పిల్లలు చదువుల్లో పురోగతి, విదేశాల్లో చదువు, అలాగే ఆ విదేశాల్లో చదువు కూడా యోగ్యంగా ఉండే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఛాతీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. శ్వాస సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. జలుబు, మానసిక ఒత్తిడి, నిద్రలేమితనము, ఉలిక్కిపడడం లాంటివి జరగవచ్చు. ఆహారానికి సంబంధించిన విషయానికి కూడా నూనె, ఉప్పు పదార్థములు తగినంత వాడితే మంచిది, అధికంగా వాడకుండా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి గోచార వ్యవహారాలకు సంబంధించిన విషయానికి వస్తే గురువు గోచారంలో అత్యంత శుభము, గౌరవ ప్రాప్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతానం కూడా యోగిస్తుంది. గురువు ఈ సంవత్సరం మీకు ఒక రక్షకుడిగా నిలుస్తాడు. శని గోచారం ప్రకారంగా మానసిక పరీక్ష, ఒత్తిడి, బాధ్యతలు పెరగడం, నిద్రలేమితనం పెరుగుతుంది. సహనం కూడా పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వము, మంచి స్టబాన్ క్యారెక్టర్లా కూడా ఈ సంవత్సరం మీరు తయారవుతారు. రాహు గోచారంలో ప్రకారంగా కుటుంబ రంగంలో ప్రభావము, కుటుంబంలో విభేదాలు, అపార్థాలు, ఇంట్లో ఉన్న వాతావరణంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. మాటలలో కూడా జాగ్రత్త వహించండి. పెద్దల పట్ల గౌరవం పెరగాలి. కేతు గోచారం ప్రకారంగా భక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు అత్యుత్తమైనటువంటి అంతర్ముఖులై ఉంటారు. ఆలయ దర్శనానికి వెళ్ళి విపరీతమైన ధ్యానం కూడా చేస్తారు. చంద్ర ప్రభావం వలన ఈ యొక్క రాశి వారికి చాలా కీలకం, చాలా శుభంగా కూడా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, కళాభావం పెరుగుతూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి నష్టం ఏంటంటే మూడ్ స్వింగ్స్ వల్ల వీరు ఏవైనా నష్టపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. జూలై నుండి మనం చూసుకుంటే అక్టోబర్ ప్రాంతం వరకు కూడా పిల్లల పట్ల శుభకార్యాలు, పిల్లలకు సంబంధించిన శుభకార్యాలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. అలాగే గురువు అనుకూలతతోని ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త వహించాలి. మానసికమైనటువంటి ప్రశాంతత కూడా అవసరము. మొత్తం మీద ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు చేయవలసినటువంటి శాంతి హోమాలు ఏమిటి అంటే పరమేశ్వరుణ్ణి ధ్యానించడం, సోమేశ్వరుడు మహాబలేశ్వరుడి రూపంలో ఉన్నటువంటి చంద్రుడు తలపై ధరించి ఉన్న చంద్రశేఖరుని సందర్శించడము, అలాగే ఆరాధన చేయడం మంచిది. సోమవారం నాడు రుద్రాభిషేకము, చంద్ర సంబంధిత శాంతి హోమము, మృత్యుంజయ జపము, హోమము చేయడం మంచిది. దానాల విషయానికి వస్తే గనక పాలు, తెలుపు వస్త్రము, అలాగే ఎక్కడైనా అన్నప్రసాద వితరణ చేస్తుంటే బియ్యం దానం చేయడం మంచిది. వీలైనంత వరకు శుభ వర్ణములు ఏమిటి అంటే తెలుపు వర్ణం కానీ, క్రీమ్ కలర్ కానీ, లైట్ బ్లూ కలర్ వర్ణములు వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. రత్నం మీ జాతకంలో మీరు ధరించాల్సినటువంటి రత్నం కనుక చూసుకుంటే వీలైనంత వరకు ముత్యం కానీ, అలాగే ఏవైనా సరే ఇవాళ రేపు కొంచెం అంతా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేటువంటి సాధారణంగా సహజ సిద్ధంగా దొరికేటువంటి ముత్యాలు దొరుకుతాయి, అవి ధరించడం మంచిది. పౌర్ణమి రోజున గొడవ పడకండి. అమావాస్య రోజున ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అధికంగా ఉప్పు స్వీకరించడం కూడా తగ్గిస్తే మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం కుటుంబపరమైనటువంటి గురు రక్షణ, అలాగే శని వలన మానసిక పరీక్ష, అలాగే భావోద్వేగాల వల్ల నిర్ణయాలు తీసుకోవడం పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం గోచారరీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు బట్టి చెప్పేటువంటి విషయం.
ఇలా కాకుండా డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి మనం రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.